వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఎక్సెల్లో స్టూడెంట్ మార్క్ స్లిప్ రిపోర్ట్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోబోతున్నాం. స్టూడెంట్ సంబంధించి సీరియల్ నెంబర్, నేమ్, సబ్జెక్ట్ వైజ్ టోటల్, మినిమం మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్, అలాగే వాళ్ళ రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్, రిజల్ట్, దాంతోపాటు గ్రేడ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ఎలా కనుక్కోవాలో మీరు పూర్తిగా తెలుసుకుంటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మీ రిపోర్ట్లో మొదటగా మీ కాలేజ్ ఆర్ స్కూల్ నేమ్ని ఇక్కడ యాడ్ చేయాలి. తర్వాత స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్. ఇక్కడ ఇలా హెడ్డింగ్ ప్రిపేర్ చేసుకున్నాము. హెడ్డింగ్స్ని సెంటర్ అలైన్ చేయడానికి మీరు స్క్రీన్ వరకు సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అండ్ సెంటర్ దగ్గర క్లిక్ చేయండి. అలాగే సైజ్ ఇంక్రీజ్ అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేయండి. అలాగే ఫాంట్ కలర్ ఇక్కడ మీరు ఇవ్వచ్చు. సేమ్ యాజ్ సెకండ్ హెడ్డింగ్ని కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఫాంట్ టైప్, ఫాంట్ బ్యాక్గ్రౌండ్ అలాగే ఫాంట్ టైప్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మెర్జ్ అండ్ సెంటర్, సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. మీరు ఫాంట్ టైప్ని ఇక్కడ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఫైనలీ హెడ్డింగ్ అయితే ప్రిపేర్ చేసాము. ఇక్కడ మీ రిపోర్ట్ కావాల్సిన ఒక్కొక్క హెడ్డింగ్స్ని టైప్ చేస్తూ వెళ్తాం. లైక్ సీరియల్ నెంబర్, నేమ్, సబ్జెక్ట్స్. మీకు సంబంధించిన సబ్జెక్ట్ నేమ్స్ ఇక్కడ టైప్ చేసుకోవాలి. సబ్జెక్ట్ 2, మేబీ సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, సబ్జెక్ట్ 5 అండ్ సబ్జెక్ట్ 6. నేను మోడల్ కోసం ఇలా టైప్ చేశాను. మీరు స్కూల్ లెవెల్ అయితే కనుక తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అని టైప్ చేసుకోండి. కాలేజ్ లెవెల్ అయితే కనుక మీ కాలేజ్ సంబంధించిన సబ్జెక్ట్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ టోటల్ చేయడానికి టోటల్, మినిమం చేయడం కోసం మినిమం, మ్యాక్సిమం చేయడానికి మ్యాక్స్, అండ్ రిజల్ట్ ఫైండ్ చేయడానికి రిజల్ట్, అలాగే గ్రేడ్ ఫైండ్ అవుట్ చేయడానికి గ్రేడ్ హెడ్డింగ్స్ పెట్టుకోండి. వీటికి బార్డర్ లైన్స్ అప్లై చేస్తాము. ఇలా సెలెక్ట్ చేసుకోండి. బార్డర్ లైన్ అప్లై చేయడానికి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది చూడండి. షేడింగ్ కలర్ పక్కనే ఆల్ బార్డర్ ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ మీరు బార్డర్ లైన్ని యాడ్ చేయొచ్చు. దెన్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇవి నీట్గా అడ్జస్ట్ చేయడానికి మీరు ఇలా డ్రాగ్ చేసైనా చేయొచ్చు, లేదా ఫార్మాట్లో ఆటో ఫిట్ కాలమ్ విడ్త్ ఈ ఆప్షన్ యూజ్ చేసి కూడా వీటిని నీట్గా ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం. సీరియల్ నెంబర్ 1 ఆర్ ఈ ప్లేస్లో మీరు అడ్మిషన్ నెంబర్, రిజిస్టర్ నెంబర్స్ అయినా టైప్ చేసుకోవచ్చు. మీకు సీరియల్ నెంబర్స్ కంటిన్యూషన్గా రావాలి అంటే ఇక్కడ కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మీ స్టూడెంట్ నేమ్స్ ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ మార్క్స్, ఆ స్టూడెంట్స్ వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయండి. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తూ మీరు ఆ స్టూడెంట్స్ కి ఆ సబ్జెక్ట్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇలా యాడ్ చేస్తూ వెళ్ళండి. రిమైనింగ్ స్టూడెంట్స్ కి కూడా ఆ సబ్జెక్ట్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది యాడ్ చేస్తూ వెళ్ళండి. వ్యూవర్స్, ఇక్కడతో మీ స్టూడెంట్స్ యొక్క సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ అయ్యాయి. ఇప్పుడు వీటికి టోటల్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మీరు టోటల్ చేయడానికి 3 వేస్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్ టు టైప్ చేసి సమ్ ఫంక్షన్ అని టైప్ చేసి సెల్ రేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ రేంజ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు టోటల్ చేయాలో ఇలా మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని
బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే అక్కడ టోటల్ అనేది వస్తుంది. లేకపోతే ఈజ్ ఈక్వల్ టు సబ్జెక్ట్ వైజ్ మీరు కౌంట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ని యాడ్ చేసి కూడా మీరు టోటల్ చేయొచ్చు డైరెక్ట్గా. 85 ప్లస్ 75 ఆ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ని ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇలా ప్లస్ ఆపరేటర్ ద్వారా టోటల్ చేయొచ్చు. సో ఇంకా మీరు ఈజీ వేలో ఇక్కడ ఆటో సమ్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసి కూడా టోటల్ చేయొచ్చు. జస్ట్ ఇలా అక్కడ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు మీ సబ్జెక్ట్స్ మీ స్టూడెంట్స్ యొక్క టోటల్ అనేది వస్తుంది. ఇంకా మీరు ఇంకొక షార్ట్ కట్ కీ ద్వారా కూడా ఈ ఫంక్షన్ని మీరు అప్లై చేయొచ్చు. ఆల్ట్ ఈ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినా కూడా మీకు టోటల్ అనేది వస్తుంది. సో ఈ రిమైనింగ్ స్టూడెంట్స్కి టోటల్ రావడానికి ఈ కార్నర్ పాయింట్లో క్లిక్ చేస్తే రిమైనింగ్ స్టూడెంట్స్కి కూడా టోటల్ మార్క్స్ అనేటివి యాడ్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ మనం మినిమం కౌంట్ చేస్తాం. సో ఆ స్టూడెంట్స్కి వచ్చిన సబ్జెక్ట్స్లో మినిమం కౌంట్ చేయడానికి మనం ఈజ్ ఈక్వల్ టు మిన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో బ్రాకెట్ ఓపెన్. సో ఇక్కడ సెల్ రేంజ్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు మినిమం మార్క్స్ వస్తాయి. ఇట్స్ ఫైండ్ అవుట్ ద మినిమం మార్క్స్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. నెక్స్ట్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ అని టైప్ చేసి సో సెల్ రేంజ్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మ్యాక్సిమం వాల్యూస్ ఫైండ్ అవుతాయి. సో ఇలా క్లిక్ చేసి మీరు రిమైనింగ్ స్టూడెంట్స్కి కూడా మ్యాక్సిమం మార్క్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ రిజల్ట్. సో రిజల్ట్ కనుక్కోవడానికి మనం ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ అనే ఫంక్షన్స్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనం సబ్జెక్ట్ వైజ్ కండిషన్ని అప్లై చేయాలి. సో జాగ్రత్తగా వినండి, సబ్జెక్ట్ వైజ్ కండిషన్ని అప్లై చేయాలి. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ వన్ యొక్క సెల్ అడ్రస్ని ఇక్కడ మనం టైప్ చేస్తాం. లైక్ సబ్జెక్ట్ 1 యొక్క సెల్ అడ్రస్ చూడండి, కాలం లెటర్ విత్ రో నంబర్తో ఉంటుంది, C5. సో C5 అని టైప్ చేసి గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు సో 35 ఇవ్వండి కమా. అలాగే సబ్జెక్ట్ 2 ఇలా క్లిక్ చేసి అయినా చేయొచ్చు, లేదా మీకు ఐడియా ఉంటే ఇలా సెల్ అడ్రస్ అయినా అక్కడ మీరు డైరెక్ట్గా టైప్ చేయొచ్చు. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కమా. నెక్స్ట్ సబ్జెక్ట్ 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కమా. సబ్జెక్ట్ 4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఇలా మీరు కొన్ని సబ్జెక్ట్స్లో మార్క్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో వాటికి కావాలంటే మీకు కావాల్సిన మార్క్సే యాడ్ చేసుకోవచ్చు. అన్ని 35 ఇవ్వాలని ఏం లేదు. నెక్స్ట్ సబ్జెక్ట్ 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కమా 35 కమా. సబ్జెక్ట్ 6 జస్ట్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అది సెల్ని సెలెక్ట్ చేస్తుంది. సో అన్ని సబ్జెక్ట్స్లోనూ 35 రావాలి అనేది ఇక్కడ కండిషన్ అప్లై చేసాము. సో ఈ కండిషన్ని క్లోజ్ చేసి సో అన్ని సబ్జెక్ట్లోనూ 35 వస్తే సో పాస్ అనే స్టేట్మెంట్ రావాలని ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తాం కమా. ఒకవేళ ఏ సబ్జెక్ట్లో అయినా మార్క్స్ తక్కువ వస్తే ఫెయిల్ అని రావాలని చెప్పి ఇక్కడ డబుల్ కొటేషన్స్లో ప్రిపేర్ చేయండి. సో బ్రాకెట్ క్లోజ్ చేశారు. దెన్ ఇలా టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి, మీకు ఆటోమేటిక్గా మీ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ అనేది వస్తుంది. సో రిమైనింగ్ స్టూడెంట్స్కి కూడా రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మీరు ఈ కార్నర్లో క్లిక్ చేస్తే సో రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఒక స్టూడెంట్ ఫెయిల్ అయినట్టుగా చూపిస్తోంది, బికాజ్ తనకి సబ్జెక్ట్ 2లో 25 వచ్చి. స్టూడెంట్స్ యొక్క పాస్ పర్సంటేజ్ని కౌంట్ చేయడానికి మీరు ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. యావరేజ్ అని టైప్ చేసి సో ఇక్కడ సెల్ రేంజ్ని సెలెక్ట్ చేయాలి. అంటే సబ్జెక్ట్ 1 నుంచి సబ్జెక్ట్ 6 వరకు సెలెక్ట్ చేసి సో బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే వాళ్ళ పాస్ పర్సంటేజ్ ఎంత అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మీరు రిమైనింగ్ స్టూడెంట్స్కి కూడా పాస్ పర్సంటేజ్ని
ఈ కార్నర్లో క్లిక్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ గ్రేడ్. సో గ్రేడ్ అనేది మనం పాస్ పర్సంటేజ్ బట్టి గ్రేడ్ అనేది సెలెక్ట్ చేస్తాము. సో అబౌవ్ 60% ఉంటే ఫస్ట్ క్లాస్, సో 50% ఉంటే సెకండ్ క్లాస్, ఇంకా లేకపోతే థర్డ్ క్లాస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ప్లేస్లో మీరు ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీ స్టూడెంట్స్ యొక్క గ్రేడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అని టైప్ చేయాలి. ఇట్స్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. సో ఇక్కడ పర్సంటేజ్ సెల్ అడ్రస్ సెలెక్ట్ చేయాలి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60%. 60% స్టూడెంట్ పాస్ పర్సంటేజ్ ఉంటే సో అక్కడ మీకు ఫస్ట్ క్లాస్ అనే స్టేట్మెంట్ రావాలి. సో ఈ ప్లేస్లో మీరు ఏ గ్రేడ్ అని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కమా నెక్స్ట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, పర్సంటేజ్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50% ఉంటే సెకండ్ క్లాస్ రావాలి. సెకండ్ క్లాస్ అని ఇచ్చారు. సో కమా ఇంకా ఫస్ట్ ఆర్ సెకండ్ లేకపోతే సో థర్డ్ క్లాస్ రావాలని ఒక డిఫాల్ట్ స్టేట్మెంట్ని ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ మీరు లెస్ దాన్ 50 ఇచ్చి కూడా చేయొచ్చు. సో మనం 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఉన్నాము, 2 బ్రాకెట్స్ ఇక్కడ క్లోజ్ చేస్తాం. సో ఎంటర్ ప్రెస్ చేస్తే సో మీ స్టూడెంట్స్ యొక్క పాస్ పర్సంటేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మీకు మీ స్టూడెంట్స్ యొక్క గ్రేడ్ కూడా డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి, తనకి బిలో 50% వచ్చింది కాబట్టి 59.67 వచ్చింది కాబట్టి తను సెకండ్ క్లాస్ వచ్చినట్టు చూపిస్తాను.